మార్కెట్లో అందరూ చూస్తుండగానే ఇంత ధైర్యంగా అడిగేశావు. మరి చీకటి పడ్డాక మా ఇంటికి వస్తే నీ మాట మీద నువ్వు నిలబడగలవా గురు? నేను కోరుకునే ఆ సాయం సామాన్యమైనది కాదు, తట్టుకోగలవా? ఏంటి రాజిత, బాగా పొడగొన్న కూరగాయలే వెతికి మరి కొంటున్నావు? ఏంటి మీ ఆయన ఇల్లు లేడా ఈరోజు? ఏమో గురు, నాకు పొడవైనే నచ్చాయి, ఇంట్లో వాళ్ళకు కూడా ఇష్టమే. అలాగా? నీకెందుకు గురు, నేనేం కొంటే నీకేంటి, నా ఇష్టం. అబ్బే, అలా ఏం లేదు రాజిత. ఒకవేళ నీకేమైనా హెల్ప్ కావాలేమో అని అడిగాను. కూరగాయలతో నువ్వు ఎందుకు అంత ఇబ్బంది పడతావు? నేను ఉన్నాను కదా నీకు, ఒకసారి ఆలోచించు. అవసరం లేదు. అవునులే గురు, కానీ ఎవరైనా చూస్తే మళ్ళీ అందరూ నన్ను మాటలంటారు. రాజుతో కూరగాయలతో పని లేదు, గురు అంకుల్ చూసుకున్నాడు, అందరూ నా వెనకాల నవ్వుకుంటూ మళ్ళీ నన్ను అడుగుతూ నీకు కూరగాయ కావాలి అనేది. అరే పల్లెలే రాస్తాను. సరే. అదంతా ఏం లేదు రాజిత, నువ్వు భయపడకు. నేను ఒక చెప్తా విను. చీకటి పడ్డాక నేను మీ ఇంటికి వస్తాను కదా, అప్పుడు నీకు కావాల్సిన హెల్ప్ అయినా చేస్తాను. మెల్లిగా అయినా గట్టిగా అయినా నీకు ఎలా కావాలంటే అలా నేను ఉన్నాను కదా రాజిత. సరేలే గురు, అయితే ఈరోజు మా ఇంట్లో ఎవరు ఉండ్రు. నువ్వు చెప్పినట్టే చీకటి పడ్డాక మా ఇంటికి రా మరి. అలాగే రాజిత, ఖచ్చితంగా వస్తాను. మార్కెట్లో అందరూ చూస్తుండగానే ఇంత ధైర్యంగా అడిగేశావు. మరి చీకటి పడ్డాక మా ఇంటికి వస్తే నీ మాట మీద నువ్వు నిలబడగలవా గురు? నేను కోరుకునే ఆ సాయం సామాన్యమైనది కాదు, తట్టుకోగలవా? రాజిత, గురు ప్లాన్ వేస్తే అది గురి తప్పదు. ఈ కూరగాయల బుట్ట సాక్షిగా చెప్తున్నా, ఈ రాత్రికి నీ ఇంటి గడప దాటి నేను లోపలికి వస్తే నీ కల్లో ఆనందం తప్ప ఇంకేమీ ఉండదు. మెల్లిగా మొదలుపెట్టి నువ్వు ఆపమన్నా ఆపనందరూ గట్టిగా నీకు తోడుంటాను.